ఎవరండి వాడు? అతనెవరో నా రూమ్ వైపుకే వెళ్తున్నాడు. ఎవరో అతను? క్లియర్గా లేదండి. మీకింత హెల్ప్ చేసిన పిల్లి ఎక్కడుందో దాన్ని చూసి ఒక చెంబుడు పాలు పోయిండే పాపం. హెల్ప్ చేసింది పిల్లి కాదు మరి ఆ శబ్దం చేసి పూజని డిస్టర్బ్ చేసింది నేను. నువ్వా? అదేంటి నువ్వు మా పక్కనే ఉన్నావు కదా? మా పక్కనే నుంచని డైనింగ్ టేబుల్ మీద ఉన్న గిన్నెని కిందలా పడేసావే. అసలు ఈ పూజ ఎలా చేస్తారు, ఏం చేస్తే పూజకి ఆటంకం కలుగుతుంది, వాళ్ళనుకున్నది జరగకుండా ఉంటుంది అని నేను వేరే ఆయన్ని కనుక్కున్నానులే. అతను చెప్పాడు పూజకి ఏదో ఒక ఆటంకం కలిగిస్తే వాళ్ళనుకున్న దృశ్యం కనబడదు అని. పెద్దమ్మా, నవ్వేడకు పెద్దమ్మా. నవ్వేడిస్తే నాకు ఏడుపొస్తుంది పెద్దమ్మా. ఏడవడం కాదమ్మా, అసలు నాకే ఎందుకు ఇలా జరుగుతుందో అర్థం కావడం లేదు. ఈసారైనా నా మనవరాలు ఎక్కడుందో ఏంటో తెలుస్తుంది అనుకున్నాను, కానీ ఇలా జరిగింది. ఒకటా రెండా ఎన్ని ప్రయత్నాలు చేశాం మామయ్య గారు. ప్రతి ప్రయత్నం ఫలిస్తుంది అనుకోవడం, చివరి క్షణంలో కన్నీళ్లు మిగల్చడం, ఇదే కదా జరుగుతుంది. అసలు నా బిడ్డను చూడగలుగుతానా నేను చచ్చే లోపల? వద్దమ్మా, అలా మాట్లాడకండి. గుండమ్మా, పిచ్చేమని పట్టిందా నీకు? ఏంటా మాటలు? ఏం చేయనండి, ఏ జన్మలో ఏ పాపం చేశానో అందుకే నాకు ఈ శిక్ష విధించాడా దేవుడు. ఏ కన్నె తల్లికి వేయకూడని శిక్ష వేశాడా భగవంతుడు. మావయ్య, ఎప్పటి నుంచో ఇండియా రావాలనుకుంటున్నాను, వచ్చేసాను. ఇండియాలో చాలా ప్లేసులు చూడాలనుకుంటున్నా, వెళ్ళి చూసేస్తా. చూడరా, ఎవరొద్దన్నారు? ఎవరొద్దన్నారంది కాదు, ఇక్కడ నాకెవరు తెలుసు, నువ్వే అన్ని ప్లేసులు తిప్పి చూపించాలి. రే, నీలాగా నేనేం ఖాళీగా లేనురా, నాకు చాలా పనులున్నాయి. అయితే కుదరదంటావా? అదే కదా చెప్తున్నాను. చెప్తా. ఒరే ప్రసాదు, రండి రండి, టిఫిన్ తిందురు గాని. వస్తున్నావమ్మా. చరణ్, వచ్చి టిఫిన్ చేయి. అరే, అయ్యో అయ్యో, రేయ్, ఏంట్రా ఇలా లాగేసావు? లేకపోతే ఇండియా అంతా చూడ్డానికి తిప్పుతావా తిప్పవా?
తిప్పపోతే టార్చర్ ఇలానే ఉంటది. రే కుదరదన్న పదానికి ఇంత కక్ష కడతావా? వద్దురా, ఇలాంటి టార్చర్ నా మీద ప్లాన్ చేయొద్దు. నేను తీసుకుని వెళ్తాలే. ఈ ముక్క ముందే చెప్తే బాగుండదు. ఏడ్చేవలే, రా తిందాం. ఆగండి. ఏంటత్తయ్య ఇది? పొంగల్ మమ్మీ, బాగుంటుంది. పొంగలా? అంటే రైస్ ఐటమ్. ఏంటి చరణ్ ఇది? డైలీ నువ్వు ఇక్కడ ఇదే తింటున్నావా? పొంగల్ చాలా బాగుంటుంది మమ్మీ, ఇక్కడ ఫేమస్. ఏంటి ఫేమస్? పొంగల్ అంటే రైస్ ఐటమే కదా, అంటే కార్బ్స్. మార్నింగే కార్బ్స్ తింటే హెల్త్ ఏమవ్వాలి? అది కాదమ్మా, ఇది నా మనవరాలు నాకు అలవాటు చేసింది, బాగుంటుంది. అవునా? తనెవరు? పల్లవి అని తన క్లాస్మేట్లే. తనకి బుద్ధి లేకపోతే నీకుండక్కర్లేదా? అసలు నువ్విప్పుడు ఎంత వెయిట్ ఉన్నావు? అంటే అది మమ్మీ, రోజు వర్కౌట్స్ చేస్తున్నావా? ఏం చేస్తున్నావో ఏంటో ఈ తిండి చూస్తేనే అర్థమవుతుంది.